హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. సో ప్రభుత్వం మారిన తర్వాత అందరి యొక్క హోప్స్ దేని మీద ఉన్నాయంటే కొత్తగా ఏవైనా నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉందా? సో డెఫినెట్లీ అయితే ప్రభుత్వం మారిన తర్వాత మనం నోటిఫికేషన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో టక్కున నోటిఫికేషన్స్ వస్తాయా అంటే కొంత సమయం పడుతుంది. ఎంత సమయం పడుతుందంటే మినిమం ఒక 5 months టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. సో మేబీ నెక్స్ట్ ఇయర్ జనవరి ఈ టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 9వ నెల మనకి సెప్టెంబర్ అనుకున్న, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, సో ఇట్లా 4 నెలల నుంచి 5 నెలల సమయం అయితే పడుతుంది. సో ఈ 5 నెలల సమయం వరకు ఈ 5 months టైం పీరియడ్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దామా? సో మీరు చెప్పండి, వెయిట్ చేద్దామా? నో. యాక్చువల్గా మనకి గ్రూప్ 1 ప్రిపరేషన్ టైం పీరియడ్ లేదంటే గ్రూప్ 1 క్లాసెస్ టైం పీరియడ్ 7 months నుంచి 8 months ఉంటుంది. సో అలాంటప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్కి 60 రోజుల కంటే సమయం ఎక్కువగా ఉండదు. మరి ఆ సమయంలో 2 నెలల ప్రిపరేషన్ చేస్తే మనకి నిజంగా గ్రూప్ 1 వచ్చేస్తుందా? క్వాలిఫై అయిపోతామా? ఖచ్చితంగా కష్టమేనే చెప్పాలి. సో ప్రీ ప్లాన్ అనేటువంటిది ఉండాలి. సో ఈ ప్రీ ప్లాన్ ఎట్లా ఉండాలి? ముందుగా కోచింగ్ అనేటువంటి తీసుకున్నట్టయితే, ఇదేదో ఖచ్చితంగా మీరు ఏదో జాయిన్ అయిపోవాలని నేను చెప్పట్లేదు. ఎవరైతే రాబోయేటువంటి నోటిఫికేషన్స్కి కొంచెం ప్రిపేర్ అవ్వాలి, ముందుగా రెడీగా ఉండాలి, తెలుగు మీడియంలో మాకు కోచింగ్ కావాలి అనుకున్న వారికి మాత్రమే ఒకసారి చెప్తున్నాను చూడండి. సో ఏపీఎస్సీ గ్రూప్ 1 తెలుగు మీడియం కోచింగ్ అనేటువంటిది మనము ఏకేఎస్ఐఏఎస్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ కోచింగ్ అంటే ఈ క్లాసెస్ అనేటువంటివి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటిని కలిపి ఎగ్జామినేషన్ ప్రాసెస్లో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అంటే సపరేట్గా ప్రిలిమ్స్ బ్యాచ్, సపరేట్గా మెయిన్స్ బ్యాచ్ కాకుండా ఎవరైతే ఇప్పుడు జాయిన్ అవుతారో వారందరికీ కూడా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్. ఇక్కడ మెయిన్స్ బ్యాచ్ అనగానే మీకు స్టార్టింగ్ 1 month తర్వాత నుంచే ఆన్సర్ రైటింగ్ క్లాసెస్ అనేటువంటివి కూడా ఉండడం జరుగుతుంది. సో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది కూడా ఇప్పటి నుంచే చేయించడం జరుగుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది అండ్ స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీ చేత ఆబ్వియస్లీ మనకి ఎక్కడైతే అద్భుతమైనటువంటి శిక్షణ అనేటువంటిది ఉంటుందో సో అవన్నీ కూడా క్లాసులు చెప్పించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ సపరేట్గా మెటీరియల్ అనేటువంటిది బయట కొనుక్కోకుండా, మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ పెట్టకుండా ఇన్స్టిట్యూట్ మెటీరియలే ఇవ్వడం జరుగుతుంది తెలుగు మీడియం వారికి. అదేవిధంగా టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా, ఇక టెస్ట్ సిరీస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటికి కూడా ఎవరైతే ఈ తరగతుల్లో జాయిన్ అవుతారో అంటే గ్రూప్ 1 ఈ యొక్క తెలుగు మీడియం బ్యాచ్ తీసుకోబోతున్నారో క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి మెటీరియల్స్ ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఏది? ప్రిలిమ్స్కి మెయిన్స్కి తెలుగు మీడియంలో నిర్వహించడం జరుగుతుంది. మీరు గమనించాలి. సో ఆఫ్లైన్లో నిర్వహించడం జరుగుతుంది, క్లాస్కి వచ్చి డైరెక్ట్గా వినవచ్చు. అండ్ లైవ్ క్లాసెస్ అండ్ అదేవిధంగా లైవ్ అన్నా ఆన్లైన్ అన్నా ఒకటే. సో ఆన్లైన్లో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి రికార్డెడ్ వీడియోస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఈ నెంబర్స్కు మీకు డయల్ చేసి తీసుకోవచ్చు. సెప్టెంబర్ 16th నుంచి ఈ యొక్క బ్యాచ్ అనేటువంటిది ప్రారంభించడం జరుగుతుంది. సెప్టెంబర్ 16th. సో అంటే కమింగ్ మండే నుంచి ఒక బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే తెలుగు మీడియం గ్రూప్ 1 ఏపీఎస్సీకి కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో త్వరగా ఈ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ ఇంకా ఫర్దర్గా కనుక్కోండి. లేదు అంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఐ విల్ రెడీ టు రిప్లై. థ్యాంక్ యూ సో మచ్.